2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మినవాడు లేడు, వెంట నడిచిన వాడు లేడు. ఆనాడు అనుమానం, అపనమ్మకం, భయం, అయ్యేది కాదు పోయేది కాదని సూటిపోటి మాటలు. కానీ ఊహకందని వ్యూహాలతో, ఎదురు లేని ఎత్తుగడలతో అహింసనే ఆయుధంగా వాడి గమ్యాన్ని ముద్దాడిన దురంధరుడు, అస్సలు దురంధరుడు కేసీఆర్ గారు. ఇవాళ గొప్పగా అనిపించేది ఒక అనుభవం నాకు గుర్తులేదు. అరుణ్ జైట్లీ గారు కేంద్ర మంత్రి గారు ఉండేవారు. ఒకసారి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15 ప్రాంతంలో అనుకుంటా, నేను నాతో పాటు మా కొంతమంది సహచర మిత్రులు, మా ఎంపీలు అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవడానికి ఢిల్లీకి పోయినాం. పోతే ఆయన గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట ఏమంటే, చరిత్రలో చాలా పార్టీలు చూసినాం, జనరల్గా పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, మీ నాయకుడు బెస్ట్ యాజిటేటరే కాదు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు మీ కేసీఆర్ గారు. మీ అదృష్టం అనే మాట వాళ్ళు చెప్పడం. ఈ మాట నేనేదో ఆయన కొడుకుగా లేదా ఆయన పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్న మాట కాదు. వాళ్ళు ఒక్కసారి దయచేసి గణాంకాలు చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా వ్యక్తిత్వ వికాస నిపుణులను కాదు మీరు చదవాల్సింది, తెలంగాణ ప్రగతి కథ తప్పకుండా చదవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిథిలాల నుండి శిఖరాలు చేరిన గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ మనది. ఉద్యమ తెలంగాణ, ఉజ్వల తెలంగాణగా ఎదిగిన ఒక అపురూపమైన కథ మనది. ఏషియన్ టైగర్స్ క్లబ్ మీకు తెలుసు. కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఈ కంట్రీస్ని ఏషియన్ టైగర్స్గా పిలుస్తూ ఉంటారు. మరి చిన్న దేశాలు కానీ సాధించినవి చాలా పెద్ద విజయాలు. తెలంగాణ కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. పసికునగా చిరు ప్రాయంలోనే చిరుతపులి వేగాన్ని చూపెట్టింది తెలంగాణ. ముక్కు పచ్చలారని తెలంగాణ దూకుడు చూసి ముక్కున వేలేసుకున్నది భారతదేశం. అప్పట్లో జాన్ మ్యాక్స్వెల్ పాపులర్గా అన్న ఒక మాట నేను గుర్తు చేస్తాను. లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అట్లా రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు లీడర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే. రేపటి తరాల గురించి ఆలోచించేవాడే నిజమైన లీడర్ అనే మాట, నిజమైన రాజనీతికుడు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఇవాళ ఏది పడితే అది మాట్లాడొచ్చు. వచ్చిన రాష్ట్రంలో, సాధించిన రాష్ట్రంలో ఇవాళ నోటు ఏమంటారు, నాలిక లేని నరం కాబట్టి, నరం లేని నాలుక కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు. 3 ఫీట్లు ఉన్నాడు, 4 ఫీట్లు ఉన్నాడు కూడా పెద్ద పెద్ద కాలం అన్నది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములే గుసలు కొడతాయి. కానీ మళ్ళీ తప్పకుండా కాలం మనది అవుతుంది. 2028లో మళ్ళీ గులాబీ ఒక్క మాట కేసీఆర్ లీడర్, కేసీఆర్ ఇస్ లివింగ్ లెజెండ్, కేసీఆర్ ఇస్ a torch bearer. కేసీఆర్ ఇస్ నాట్ జస్ట్ a leader of a state. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్లలోనే ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈరోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాటులేసే పరిస్థితి వస్తుందని చెప్పి వినడం అనుకున్నామా? కరువులు, వలసలకు పాలమూరు జిల్లా ఒకనాడు పేరు. కానీ ఇవాళ అదే పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నాటులేసే పరిస్థితి ఉన్నది. పంజాబ్ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1గా భారతదేశంలో అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం, అంబలి కేంద్రాలకు అడ్రస్ గా ఉన్న రాష్ట్రం. ఇవాళ అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం
దేశానికి అన్నపూర్ణగా అవతరించి పంజాబ్ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 గా వచ్చింది అంటే ఇది మామూలు విజయమా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మలేషియాలో ఇక్కడ మనందరం ఉన్నాం. పామాయిల్ విప్లవం ఇక్కడ వ్యవసాయ రూపురేఖలే మార్చింది. ఒకప్పుడు రబ్బర్ తోటల మీదే ఆధారపడ్డది ఈ దేశం మలేషియా. కానీ ప్రపంచ మార్కెట్లో ఆర్టిఫిషియల్ రబ్బర్ వాడకం పెరిగేసరికి ఇక్కడ కూడా ఒక క్రైసిస్ వచ్చింది. కానీ ఆ క్రైసిస్ ని, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మలేషియా పామాయిల్ వైపు మళ్ళింది. పామాయిల్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించి ప్రపంచానికే ఎగుమతిదారుడుగా మారింది మలేషియా. వ్యూహాత్మక నిర్ణయాలు ఎట్లా మారుస్తాయి ఒక దేశ గతిని అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇవాళ మీకు తెలుసా భారతదేశంలో హైయెస్ట్ ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదో మీకు తెలుసా? మన తెలంగాణ. కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ముందు చూపుతో అందరం వరిధాన్యం మీదనే ఆధారపడితే లాభం లేదు. మనం కూడా పంట మార్పిడి జరగాలి, మన దగ్గర కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి మన భారతదేశంలో నెంబర్ 1 ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ తెలంగాణ. పరిశోధన కేంద్రాలు పెట్టాం, నర్సరీలు పెట్టాం, మొక్కలు తెప్పించాం, చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో విజయాలు, 1, 2 కాదు. ఇవాళ ఎన్ని విజయాలు చెప్పాలి మీకు. మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయదారులకు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈనాటి వరకు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ. ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి ఊరికి ప్రతి గడపకు 100% నల్లా పెట్టి, మళ్ళీ ఒకసారి మా ఆడబిడ్డలు బిందెలు కుంటలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కరెంటు కోతలతో అల్లాడిన చోటే కరెంటు కోతలంటే ఏంటో తెలవని ఒక పరిస్థితిని సృష్టించింది తెలంగాణ. ఫ్లోరోసిస్తో, ఫ్లోరైడ్ అనే ఒక శాపంతో నడుములు ఇరిగిపోయినాయి నల్లగొండ బిడ్డలకి. అట్లాంటి నల్లగొండలో ఇవాళ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ నాయకత్వం. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు ఇచ్చి 73,000 కోట్లు వారి ఖాతాలో వేసి ఇవాళ తెలంగాణ రైతన్న అంటే దేశం ముందు నెంబర్ 1 రైతన్నగా నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం. ఒకనాడు దగాపడ్డ ప్రాంతం ఇవాళ ధనిక రాష్ట్రమై దగదగ మెరిసింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మన ఉద్యమ స్లోగన్. నీళ్లలో ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టి అటు కృష్ణ కానీ ఇటు గోదావరి కానీ వాటిని మన బీడు భూములకు మలిపింది కేసీఆర్ నాయకత్వం. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. ఒక కాళేశ్వరమైనా, ఒక పాలమూరు రంగారెడ్డి తిరుపతుల పథకమైనా, ఒక సీతారామ ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ కూడా తెలంగాణ సోయితో, తెలంగాణ స్పృహతో, తెలంగాణ అంటే ఉండే కమిట్మెంట్తో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు. అట్లాగే నిధుల విషయంలో మీకు తెలుసు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ కేవలం 94,000 రూపాయలు. కానీ 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు పదవి విరమణ చేసిన నాడు భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో 3,47,000 రూపాయల అత్యధిక ఆదాయంతో నెంబర్ 1 గా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఒక మాటలో చెప్పాలి అంటే we punch double our weight. We are only 2.8% of India in terms of population, but our contribution to India's GDP is more than 5.2%. అంటే ఒక 50 కిలోల బాక్సర్ 100 కిలోల కేటగిరీలో కొట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా we are punching double our weight. మన 1, 2 కాదు, పేరుకి తెలంగాణ 29వ రాష్ట్రం. our number is 29 in terms of number of states that have been created. కానీ ప్రోగ్రెస్ లో తెలంగాణ నెంబర్ 1, తలసరి ఆదాయంలో నెంబర్ 1 తెలంగాణ, GSDP వృద్ధి రేట్లో నెంబర్ 1 తెలంగాణ, SOTR స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ లో నెంబర్ 1 తెలంగాణ, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి నెంబర్ 1, వాళ్ళ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా నెంబర్ 1 తెలంగాణ, తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 తెలంగాణ, మాంసం ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ, ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్స్ లో నెంబర్ 1 తెలంగాణ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ లో కూడా నెంబర్ 1 తెలంగాణ. 2014 ఆగస్టులో కేసీఆర్ గారు సింగపూర్ లో ఇంపాక్ట్ అనే ఒక సదస్సులో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఉన్న కంపెనీలో ఉద్యోగం వదిలివేసి సొంత కంపెనీ స్థాపించిన వ్యాపారవేత్తలు మాతృ సంస్థల నుంచి ఎదిగేదాకా విశ్రమించకుండా పని చేస్తారు అని. అట్లాగే తెలంగాణ స్టోరీ కూడా సేమ్. దేశంలో పేరున్న పెద్ద రాష్ట్రాలను అభివృద్ధిలో వెనుకకు నెట్టేదాకా మనం విశ్రమించలేదు. ఆ రోజే కేసీఆర్ గారు సంకల్పాన్ని ప్రకటించారు, అనుకున్నది సాధించి చూపెట్టారు. ఇవాళ నేను మీకు ఒక మాట చెప్తాను.
దేశంలో ఎక్కడ ఉన్నాయి ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే మొన్న మధ్యనే కేంద్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో ఏం చెప్పారు, మొత్తం దేశంలో భారతదేశంలో ఇవాళ ఎక్కడ ఉన్నాయి బెస్ట్ విలేజెస్ అంటే 30% of the villages in the list come from Telangana, which is a huge record for us. ఇంకొక మాట నేను మీ అందరికీ కూడా చెప్తూ పోతే చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఏమేం చేసామనేది. గురుకులాలు పెట్టుకున్నాం, మరి అట్లాగే డాక్టర్ల తయారీ కర్మాగారంగా తెలంగాణను మార్చుకున్నాం. అన్నింటికి మించి రసమై బాలకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు వారందరినీ కూడా మరి ఏ రకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి పరిస్థితి ఉండేదో మీకు తెలుసు. అభివృద్ధి